జాతర జరిపించబోయేవారు మన బాబు గారు, అలాగే పెద్దింటి అబ్బాయి కృష్ణ గారు. ఇంట్లో నీ పిల్లం పక్కన పడుకున్నా బయటికి లాక్కొచ్చి మరీ తంతాను, జాగ్రత్త. మీరందరూ నా మీద పెట్టుకున్న విశ్వాసానికి నేను సాధించి చూపిస్తాను. ఏంట్రా నువ్వు సాధించేది నా తొక్క? ఈసారి జరగబోయే జాతరకి మీరెవ్వరూ ₹1 కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఏంటి ఖర్చు పెట్టద్దంటున్నావు? గుద్దానంటే కడుపులో ఉన్న పేగులు మొత్తం బయటకు వస్తాయి. నువ్వు ఎక్కడున్నావురా? హలో హలో, కట్ చేశాడు నా కొడుకు, లేదంటే నరికి పోగులు పెట్టుండేవాడిని. మీరందరూ నాపై చూపించిన ప్రేమని ఎన్నటికీ మరువలేను. అడగడానికి ఎవరూ లేకుండా ఉంటారని మన రాజీవైన జైలుకు పంపించి ఇక్కడ వీడి పెత్తనం జలాయిస్తున్నాడు. ఎక్కడ బాధపడకూడదు. నాకెందుకులని నోరు మూసుకున్నాను. ఊరి బిడ్డని. ఈ జాతరలో రథోత్సవం చెయ్యాలంటే దానికి సంబంధించిన నగలన్నీ పెద్దింటి రాజీవ్ గారింట్లోనే ఉన్నాయి. అవి ఆయన ఇస్తేనే వీలవుతుంది. పెద్దింటి కొడుకంటే ఇక్కడే ఉన్నాడు కదా పూజారి గారు. వాడేమి పెద్దింటి కొడుకు కాదు, మా రాజీవయ్య కొడుకు సూర్య, నాకు బాగా దోస్తు. ఈయనెవరు కొత్తగా ఉన్నాడు? అబ్బాయి, కళ్ళు లేవా నీకు? అక్కడేం ప్రసాదం పెట్టడంలా, కొంచెం మెల్లగా ఇల్లు. గంగా తాయ్ పలావ్ హోటల్ ఓనర్లు గంగా మరియు లవంగం. నీ పేరు లవంగమా? ఒకప్పుడు రౌడీజం చేసేటప్పుడు లవంగంలో ఉండేవాడిని. కొద్ది రోజులు గడిచాక వెటకారంగా మధ్యలో వాదేసేసి లంగా లంగా అని పిలుస్తున్నారు. ఇక్కడ లంగా అంటేనే ఫేమస్ లేండి సార్. రౌడీ? అవును సార్. నువ్వు? నేనే. వెనకాల స్టిచెస్ కూడా ఉన్నాయి, చూస్తావా? పర్లేదు, పద. తాయ్ పలావ్ ఏంటయ్యా ఇది? ఈ పలావ్ వల్లే సార్ నేను రౌడీజంలోకి ఎంట్రీ ఇచ్చింది. నాకు తల్లి ఒక్కటే సార్, తండ్రి లేడు. నువ్వేమైనా టెస్ట్ బేబీనా? అయ్యో సార్, నేను చచ్చినప్పుడే మా నాన్న, అయ్యో కాదు, నేను పుట్టినప్పుడే మా నాన్న చచ్చిపోయాడు సార్. దయచేసి కన్ఫ్యూజ్ చేయకండి సార్. మా ఊర్లో నేను చాలా పెద్ద రౌడీని సార్. నేను నడిచి వస్తుంటే అక్కడున్న వాళ్ళందరూ గడగడ వణికిపోతారు. అందుకని రౌడీ అయిపోయావు? అబ్సల్యూట్లీ. ఒక సంఘటన జరిగింది సార్. మా అమ్మ ఒక మండపంలో పని చేస్తూ ఉండేది. అప్పుడు నేను అక్కడ లేను. 800 నుండి 1000 మంది దాకా నన్ను వెతుక్కుంటూ ఆ మండపం లోపలికి వచ్చారు. కోపంలో నేను లేనని పలావ్ గిన్నెని కిందకి నెట్టేశారు సార్. నాకు అప్పుడు వచ్చింది చూడండి కోపం. ఆ కోపానికి 2 నరికేసి జైలుకి వెళ్ళిపోయాను. జైలుకి వెళ్ళినా ఏ మార్పు రాలేదా? మారిపోయాను సార్. జీవితంలో ఇంకెప్పుడు రౌడీజం చేయకూడదు అనుకున్నాను. ఎవరు ఏదనుకున్నా పర్వాలేదు అనుకుని ఒక సెంటర్ లో కొట్టు పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యి పెట్టిందే ఈ తల్లి పలావ్ సార్. ఈ తాయ్ పలావ్ అస్సలు టేస్ట్ లేదు తమ్ముడు. నువ్వు ఒక పని చేయి, 5 కిలోలు చికెన్ తీసుకో, డుబుక్ అనే పేరు పెట్టి ఈ హోటల్ నాన్ వెజ్ హోటల్ గా మార్చే. ఏంటి సార్ ఈ రేంజ్కి బిర్యానీ చేశారు? టేస్ట్ చేసి చూడు, బాగుందా? సార్ సూపర్ సార్. ఎక్కడ నేర్చుకున్నారు సార్ ఇలా చేయడం? ఇలాంటి బిర్యానీ తిని ఎన్ని సంవత్సరాలు అయ్యిందో. ఇన్ని రోజులుగా తల్లి పలావ్ అంటూ చండాలంగా వండి అమ్మాను సార్. రేపటి నుంచి ఒక 4 రోజులు వచ్చి 10 నిమిషాల నుండి బిర్యానీ వండడం నేర్పించండి సార్. సూపర్ గా ఉంది సార్. దీనికి ఒక పేరు పెట్టాలి. రాగిని బిర్యానీ సెంటర్ అని పెట్టనా? ఈ హోటల్ ఓపెన్ చేయడానికి డబ్బులు ఎవరు ఇచ్చారా నీకు? మా పెద్ద ఆయన రాజీవయ్య గారు. ఆయన పేరు పెట్టు. సార్ బిర్యానీకి ఆయన పేరా? పెట్రా, పెద్దింటి బిర్యానీ కొట్టు అని పేరు పెట్టు. ఎవడో చదువుతాడో నేను చూసుకుంటా. సరే సార్. ఒక బిర్యానీని ఎంత కమ్మాలి సార్? పాపం తమ్ముడు, పేదోళ్ళు చూసుకొని రేటు ఫిక్స్ చేయి. 350 కమ్మనా? అందులోంచి 100 తీసి